ఓకే, అందరూ వచ్చారు కదా. 1 2 3 4 5 6 ఉన్నారు. ఇంకొకటి ఏంట్రా వాడు ఇంకా నిద్ర లేసి ఉండడు. కాదు కాదు, ఆయన కేక్ వేయించాలి కదా, కేక్ పట్టుకొని వస్తాడేమో. సరే చెప్తాను అండి, వాడికి టైం అవుతుంది. ఇటు టైం చూద్దాం. 12 అవుతుందిరా. వస్తుండే. నీ బర్త్డే కాలేదైనా సరిగ్గా ఇవ్వదురా, ఇంకొకటి మిగిలిపోయింది. అవునా, ఓకేనా? ఓకే. ఏమో రోజు ఇంకొక నీకు వచ్చేది 27 ఏళ్ళు, ఇంకా 7 ఏళ్ళు అనుకోవాక. వాడికి వచ్చేది 28 రా, 27 కాదు. 27కి 28 తేడా కూడా తెలియదు. ఏదో ఒకటి లేదు. ఓకే. కేక్ అయితే కట్ చేసిన తర్వాత నాకే కట్ చేసి దాకా ఉంటుంది అనుకుంటున్నాం. ఉంటుంది. ఓకే సరే. ఆ కేక్ అందరూ తినాలే కానీ ఇప్పుడు మీరిద్దరు కొట్టుకొని దాన్ని పడే బాగుంది మొత్తానికి ఎవరు లేకుండా. అయినా చుంకు ఏంది పార్టీ హ్యాట్ పెట్టుకోకుండా నువ్వు పాడే? ఇది కరెక్ట్గా పిల్లకలకు దూరుస్తున్నా. పిల్లకలకు భలే సెట్ అయిందిరా. మరి క్యాప్ పెట్టుకుంటాను కదా, బర్త్డే బాయ్ హ్యాండ్సమ్గా ఉండేది. ఇట్లా నేను పెడతా. వద్దురా, నేను పెడుతున్నాను కదా. అయితే చిన్నమే ఎందుకు నేను హ్యాండ్సమ్ ఒప్పేసుకున్నా. హ్యాండ్సమా కళలు కనమన్నారా, కథలు తర్వాత నీకు తెలుసు కదా, నేను పూర్తి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బర్త్డే కనీసం ఈ రోజైనా చెప్పు. ఓకే, నీ జుట్టు హ్యాండ్సమ్గా ఉందిరా. జుట్టు హ్యాండ్సమ్ ఏదిరా, మొదలు పెట్టారు వీళ్ళు. నేను మేల్కొని ఉండాలంటే నావల్ కదా, ఒక పెగ్ వేయాల్సిందే. నాకు కూడా అందరికీ సెట్ చేశాను. అందుకే అదేమి ఎవరికైనా పెగ్ అయితే నిద్ర వస్తుంది కదా. నేను డిఫరెంట్. నేను మీ సర్కస్తో నిద్ర లేచి ఉండాలంటే తాగాల్సిందే. అందుకే అందరూ చేశాను. మరి నాకు నువ్వు ఇప్పుడే కదా బుట్టు అందుకే బనానా మిల్క్ తాగు. ఎస్, బనానా మిల్క్ మై గర్ల్. cheers. ఓకే, బనానా మిల్క్తోనే చేసి చెప్తాను నేను కూడా. cheers. అందరు తాగండి. తాగకుండా ఎక్కిందిరా నాకు. తాగిందిరా ఎవరు ఎక్కిద్దా? ఎక్కేసింది తాగకుండా. అరే నీకు ఇచ్చింది టీ, ఏదో ఎక్కేసినట్టు చేయవాకరా. టే నువ్వు తాగేది టీ, మిస్టర్ టే. అవునా, మరి వాడు హ్యాండిల్ చేయగలడు అనుకుంటున్నావా? సరే ఏదో ఒకటి. ఈరోజు నా బర్త్డే, సో నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈరోజు నా బర్త్డే కాబట్టి అందరు చూపులు నా మీదే ఉండాలి. అండ్ అలాగే నాకు హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళకి, నాకు నా ఫ్యాన్స్, నా బ్యూటిఫుల్ గర్ల్ ఫ్యాన్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. చేర్స్. అంతే. మళ్ళీ చెప్తున్నా చూడు, నువ్వు తాగేది బనానా మిల్క్ డ్రింక్ కాదు. ఏదో ఒకటి అందరితో చేసి చెప్పచ్చు కదా ఆయన. సరే, నా బర్త్డే మీరు ఎవరెవరు ఏమేమి గిఫ్ట్లు ఇస్తున్నారు? నీకు గిఫ్ట్లు ఇస్తాం రా, కానీ ముందు పార్టీ ఏది? నాకు పార్టీ కావాలి. కేక్ తీసుకొచ్చాను కదా, అందుకనే కొంచెం లేసి కూర్చుంటా. నువ్వు కేక్ తెచ్చిన తర్వాత పార్టీ అనేది ఇంపార్టెంట్. మరి ఫ్రెండ్స్కి బర్త్డే వచ్చినప్పుడు పార్టీల కోసం వస్తుంది. మొదలు పెట్టారు వీళ్ళు. ఎంత సెలబ్రిటీలని ఏమైనా కూడా పార్టీ అని వదిలిపెట్టరు కదా. మీకు మూలకి తేడా ఏముంది? పార్టీ ఫ్రీ ఫుడ్ ఎవరికి వద్దు చెప్పండి. సరేలే, ఇస్తాను. గ్లాస్ పక్కన పెట్టి బర్త్డే బాయ్ చేత పని చేపిస్తున్నాడు. నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం లేదా, జరుగుతాడు. సడన్ గా మాయమైపోయాడు. అదే కదా, మాయమవ్వలేదు, ఏమవ్వలేదు. ఇంకొక కేక్ తేవడానికి వెళ్ళాడు. ఇంకొక కేక్. వా, మీ అందరంటే మీరే కోసం 2 కేకులు తెచ్చారు సార్. ఇది నీకోసం కాదు సార్ ఈ కేక్. ఇది ఆరం కేక్. నెక్స్ట్ బర్త్డే వస్తుంది కదా, సో ఇప్పుడే సెలబ్రేట్ చేస్తున్నాడు. 2 సార్లు మాకు నిద్ర లేసి 10 గంటల దాకా మేలుకునే ఊపిరి లేదు. సందికి ఇద్దరు ఒకటేసారి చేసేస్తున్నాం. నేనండి మీకు ఎంత ప్రేమ రాలేడర్ మీద. ఏదో ఒకటి బనానా మిల్క్ తాగుతా నేను. కాదా, ఇది బనానా మిల్క్ కాదు. ఓకే, క్యాండిల్స్ పెట్టినట్టు యాడ్ చేద్దాం. ఏదో బనానా మిల్క్ కోసం తీసుకున్నా కానీ. ఓకే, సో ఆరుది జింగుది ఇప్పుడే చేసేస్తున్నాం అంటారు. అయితే అప్పుడు మనకి 2 పార్టీలు కావాలి. నేను పార్టీ ఇవ్వండి, నాకు పార్టీ కావాలి. సరే, మన తర్వాత మాట్లాడుకున్నాము పార్టీ గురించి. గుమ్ముగుండు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆనం బర్త్డే సెలబ్రేట్ చేసేసి ఆ తర్వాత మనం మిగతా పార్టీల గురించి మాట్లాడుకున్నాం. మీ జీవితంలో పార్టీలు అయితే రావద్దు, వేరే సంగతి అనుకోండి. ఓకే, లెట్స్ గో. ఎంతసేపు వేస్తున్నారు? ఆ క్యాండిల్స్ వెలిగడానికి కూడా ఎంత టైం తీసుకుంటున్నారు మీరు? వెలిగిస్తున్నాను కదా, నీకు తొందర ఏంది? నువ్వు ఎలాగో ఊరినే ఆపేస్తావు వాటిని. నువ్వు అసలే డెస్ట్రాయ్ కింగ్ నువ్వు. సో కనీసం వెలిగేయడంలో కొంచెం టైం తీసుకొని
సరే చాలే, ఈ క్యాప్ జరబడుతుంది, క్యాప్ వాళ్ళకి గాలి ఆడకుండా. ఇగో మీరు తొందరగా వెలిగిస్తే అయిపోతే నేను వెళ్ళి పనుకోవాలి. నా బిడ్డ మిస్ అయితే నా యుంగి బ్రో, నువ్వు బెడ్ దగ్గరికి వెళ్తులే, నేను ఎవడో ఆపుతాడు తర్వాత. తొందరగా వెలిగిస్తున్నావండి. ఆనం జాగ్రత్తగా ఊదు, అందుకని ఊదినట్టే ఊది ఈ రూమ్ మొత్తం మంటలు చేయవాలి నువ్వు. ఓకే, ఫైర్ పాట పాడలేము మళ్ళీ. ఓకే, ఎందుకైనా మంచిది, మేమందరం నీకు హెల్ప్ చేస్తాం. ఓకే ఓకే షూర్. సో నా బర్త్డేకి నేను తప్ప అందరూ ఊతారన్నమాట. మొత్తానికి 2 కేక్ కటింగ్లు అయితే అయిపోయినాయి. సరే ఓకే, నా కేక్ కటింగ్ అయింది కదా, నేను ఇప్పుడే ఇలా వెళ్ళేసి వస్తాను. ఓకే ఏమో ఒక నిమిషం మళ్ళీ. ఓ షేట్, ఏంటి భూమి అంతా తిరుగుతుంది. కూర్చోరన్న కూర్చో. టీ తాగినా కూడా ఏదో పెద్ద తెగ్గేసినట్టు పోజు పడుతున్నావు. నాకు టీ ఎక్కువ ఏం చేద్దాం చెప్పండి, నీలాగా నాకు హై కెపాసిటీ అయితే లేదు కదా. సరే ఇప్పుడు పార్టీ సంగతి ఏమంటారు? అమ్మ నువ్వు ఇటారా, నాకు మాత్రం స్పెషల్గా పార్టీ ఇవ్వలేదంటే అయిపోతాను నా చేతిలో. తెలిసిందా కదా నా సంగతి. పార్టీ ఇంపార్టెంట్, బిగ్లు పార్టీ ఇంపార్టెంట్. ఏమంటావు చెప్పు. ఒక నిమిషం, ఇదిగో బేబీ, వీళ్ళందరికి ఇచ్చిన ఇవ్వకపోయినా నేను నీకు ఇస్తాను, నా బాయ్ ఫీ ప్రామిస్ చేయండి ముందు. ఇదిగో ప్రామిస్, అందరి ముందు చెప్తాను, నీకు మాత్రం ప్రైవేట్ పార్టీ. ఏంద్రా ఈ ప్రామిస్ ఏందో చేస్తున్నారు? ఏం లేదు, ఇదంతా మా ఇద్దరు పరిస్థితుంది. సరే సరే, మీ పర్సన్ అంతా ఎక్కడ కాదు, మీ రూమ్లో పెట్టుకోండి. నువ్వు ఎందుకు చేసావు? నేను ఇంకా మాట్లాడిపోతావట. బొగ్గ దూరంలో పిన్ వస్తాను. బొగ్గలు ఓకే ఓకే వదిలేసిన. సో వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే చాలా బాగోదు. నేను వీళ్ళిద్దరి రొమాన్స్ చూడబోతున్నాను కదా. సో అందరికీ దీన్ని తొందరగా మనము ఇలాగే ముగించేసి అవుట్ రూమ్కి వెళ్ళి వాళ్ళు పొందుకుందాం. ఓకే అదే మంచి ఐడియా. సో అయితే పార్టీ లేదండి, పార్టీ గురించి మనం రేపు ఆలోచిస్తాం. ఖచ్చితంగా నేను అందరికీ ఇస్తానని అనుకుంటాను. ఫస్ట్ మా బేబీకి ఇచ్చేసి తర్వాత మీ అందరికి ఇస్తాను. ఓకే అది అట్లుండాలి. ముందు అందరికీ నా బేబీకి ఇస్తాను. హౌస్ బిఫోర్ బ్రోస్ బ్రదర్. సో ఖచ్చితంగా ముందు మా బేబీకి, తర్వాత మీ అందరికి. చాలా సింగిల్ లైఫ్కి అయితే ఎక్కువ. సో ఇంకా ఆపేద్దాం. ఓకే బాయ్ బాయ్ ఎవ్రీవన్, లవ్ యూ, టాటా. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఇంట్లో వేరే వీడియోస్ కూడా చూడండి. ఓకే బాయ్, టాటా.